కడప జెడ్పీ ఆఫీసులో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పులివెందుల కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ రెడ్డి, శివకళ్యాణ్ రెడ్డి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు నామినేషన్ వేసే కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయజ్యోతి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఈ జెడ్పీటీసీ ఎన్నికలతోనే పూర్వవైభవం వస్తుందని, కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడతాయని, అదే బాటలోనే తమ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. జెడ్పీటీసీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే విజయం అని, ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారని, వైసీపీ పార్టీకి గతంలో చూసిన అనుభవాలు చాలా, ఇంకా వారికి ప్రజలు ఓట్లు వేయరు అని, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు వేసి గెలిపిస్తారని అన్నారు. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ పులివెందుల జెడ్పీటీసీ విజయంతోనే మొదలవుతుందని, పులివెందుల అంటే రాజశేఖర్ రెడ్డి అంటే పులివెందుల నియోజకవర్గం అన్న పేరు మళ్లీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఖచ్చితంగా గెలవాలని ప్రజలు అనిల్ కుమార్ రెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించాలని అనుకోరారు. పులివెందుల నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారి ఆదేశాల మేరకు, అతని ఆలోచనలతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి పనిచేస్తున్న పట్టుదలతో ఖచ్చితంగా పులివెందుల మండలం జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మీడియా కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌస్పీర్, జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివమోహన్ రెడ్డి, పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అలీఖాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరాజుద్దీన్, మైనార్టీ జిల్లా అధ్యక్షురాలు సంజయ్ కాంత, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుశీల్ కుమార్, విజయ్ కుమార్, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ మైనుద్దీన్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలకు ఒకరికి పర్మిషన్ ఇవ్వండి. 1+3 కొట్టాం. ఒక విట్నెస్, ఒకడు ప్రతిపాదకుడు, విట్నెస్. ఇప్పుడు వాళ్ళు కూడా పోటీ చేస్తారు. ఈ కాంపిటీషన్ బలాగా ఉండదు ఏంటని వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నారు. అమ్మా ఇప్పుడు అప్పుడు లేదు అన్నారు, ఇప్పుడు ఉంది కాబట్టి పోటీగా ప్రజలే నిరూపిస్తారు. ప్రజలే నిరూపిస్తారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏం చేస్తారు ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. పులివెందుల నియోజకవర్గానికి ఈ రోజు రైతులకు నీళ్లు వస్తాయంటే ఒక్క రాజశేఖర రెడ్డే కారణం. అది వాళ్ళు గెలవాల, ప్రజల నిర్ణయం. అది ఎవరు గెలిపిస్తారో ఎవరు గెలిపారు అనేది. మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఆ అభ్యర్థి గెలిచేందుకు మా సాయశక్తిలో కృషి చేస్తాము. అవతల ప్రజల నిర్ణయము దైవ నిర్ణయము. మేమైతే పోటీ నుంచి గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, డీసీసీ ప్రెసిడెంట్ జ్యోతి గారి ఆధ్వర్యంలో, తులసిరెడ్డి గారి ఆలోచనలతో ముందుకు పోతాం. ఇంకా ముందుకు సాగుతాం. అవసరమైతే స్టేట్ క్యాడర్ ను మొత్తం కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో తిప్పి ఈ రెండు పార్టీలను ఎండగట్టి మరీ మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ, పులివెందుల అంటే కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అన్నట్టుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా పోరాట పట్టుబను మా ఊపిరి ఉండేంత వరకు మా పోరాట పట్టుబను పోరాడుతూనే ఉంటాం. ఏ కోశాన కూడా చిన్న సమస్య జరిగినా కూడా మేము చల్లుకునేది లేదు. మా ప్రాణం పోయినా ఈ ఎలక్షన్ లో గట్టి పోటీ ఇస్తామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.